గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలిసిన డాక్టర్ అన్నాడు, తక్కువ అన్నాడు, లక్షలు వెయ్యిలు ఇవే గుంజుతాం అడుగుతాను. మేము అక్కడ ఇక్కడ అడుకోవచ్చు వాళ్ళకి అడుగుతున్నాం. అంటే ఇప్పుడు 2 కిడ్నీలు ఒక్కటి ఉండాలంట కనీసం. అసలు ఏమీ తింటలేడు, ఏం మాట్లాడు. అంటే సిచ్యువేషన్స్లో సినిమా రంగం నుంచి కానీ ఎవరైనా చూపించుకొని ప్రస్తుతానికి ఒక 2 రోజులు పెట్టుకుని డాక్టర్ని బతలాడినా. అయినా కూడా ఇంట్లోడు ఆయన వినుకుంటా లేదు షుగర్ బాగా డౌన్ అయింది, 60కి వచ్చింది అని చెప్పి షుగరు 110 చేసి మీరు ఎక్కడైనా చూపించుకోవాలని పంపించాను. మా బాబు ఏం చేసిండు, ఇంకెక్కడికైనా పోయినా లక్షల పడింది, ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నా చెప్పి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక తెలిసిన డాక్టర్ అన్నాడు, తక్కువ అన్నాడు, లక్షలు వెయ్యిలు ఇవే గుంజుతాం అడుగుతాను. మేము అక్కడ ఇక్కడ అడుకోవచ్చు వాళ్ళకి అడుగుతున్నాం. పేమెంట్ కట్టు ట్రీట్మెంట్ కూడా సరిగలేదు. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్న కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. అసలు ఇప్పుడు మీరు చూడండి, మీరు కొంచెం చాలా అంటే చాలా ఘోరం. ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి? ఓకే, నా పేరు డాక్టర్ అవినాష్ అండి, ఐసీయూ డాక్టర్ని. ఓకే, ప్రజెంట్ అంటే తన కండిషన్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, కిడ్నీ డిసీజ్ ఉంది తనకి. సో కిడ్నీ డిసీజు, లివర్ డిసీజు 2 కంబైన్ అయ్యి ఓకే ఆల్రెడీ వాళ్ళు 4 years నుంచి డయాలిసిస్ చేసుకుంటున్నారు. హీఈస్ హ్యావింగ్ 4 years ఆఫ్ డయాలిసిస్ హిస్టరీ. ఓకే, సో ప్రజెంట్ కంప్లైంట్ మన దగ్గర ఎందుకు వచ్చాడంటే ఎస్ఓబితోనే ఎక్కువ అయ్యి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి, అంటే అది యూరమిక్ విత్ హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాము. ఓకే, సో బాడీలో యూరియా పెరిగింది, అమోనియా పెరిగింది. సో దానివల్ల ఇరిటబుల్ అయ్యాడు పేషెంట్. బ్లడ్ కూడా తక్కువ ఉంది తనకి. సో ఆన్ అడ్మిషన్ మనకు 5 నుంచి 6 దాకా ఉంది హెచ్పి. సో ఇప్పుడు కిడ్నీ అంటే ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో హిమోగ్లోబిన్ తక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బాడీ ప్రొడక్షన్ కూడా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే రెగ్యులర్ డే బై డే డయాలిసిస్ చేసుకొని తన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూసుకొని మళ్ళీ డయాలిసిస్ పడుతుందా అది చూసుకొని అదంతా మానిటర్ చేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క డయాలిసిస్కి తను కొంచెం స్పృహలు కొంచెం వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, స్పృహలకు వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో ఇది ఎండ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటాము, సికేడి స్టేజ్ 5. వేరే గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాము, అది చాలా లో ఉంది తనకి. ఓకే, సో అది ఎండ్ స్టేజ్.
స్టేజ్ 5 అంటాము. సో దీనికి పరిహారం అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటే చేసుకోవాలి, అంటే ఇంకా వేరే ఆప్షన్ వేరే ఆప్షన్స్ ఏం లేవు. అదే డయాలసిస్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తూ ఉంటాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నార్మల్ పర్సన్ అవ్వాలి అని నార్మల్ పర్సన్ అవ్వాలంటే కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద గోల్, ఓకే. మెయిన్ గోల్. మనం ఏం చేస్తున్నాం, ప్రస్తుతానికి పేషెంట్ తను డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి డయాలసిస్ అవసరం పడుతుంది అంతే. ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ లేదు. ఓకే. ఇప్పుడు ఈ బ్లడ్లో ఉన్న యూరియా మరి లివర్ వల్ల అమోనియా అనేది పెరుగుతుంది ఎక్కువ. సో తను డయాలసిస్ చేసుకుని మరి తన హ్యాబిట్స్ వల్ల ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వల్ల లివర్ కూడా కొంచెం పాడైంది. సో లివర్ వల్ల బ్లడ్లో అమోనియా అనేది పెరిగింది. సో దానికి కూడా మెడిసిన్స్ ఇస్తున్నాము, చూద్దాము అంటే ఓకే. తన బాడీ రెస్పాన్స్ ఎలా వస్తుంది చూసుకోవాలి రోజుకు రోజుకి. టోటల్గా అప్రాక్సిమేట్గా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఎవ్రీథింగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు లివర్ కూడా కొంచెం దెబ్బతింది కాబట్టి తన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది న్యూ కిడ్నీ అనేది కూడా చూసుకోవాలి. అది కూడా కొంచెం రిస్కే ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్గా దీనికి వరకు ఖర్చు అవ్వాలంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి అల్బుమిన్ అని ఇస్తున్నాము. లివర్ పాడైన వాళ్ళకి బాడీలో అల్బుమిన్ అనేది తగ్గుతుంది, ఓకే. అసైటిస్ ఫామ్ అవుతుంది, అంటే బాడీలో అంతా వాటర్ నిండే ఛాన్స్ ఉంటుంది. అది ఒక్క అల్బుమిన్ కాస్టే మనకు 10,000 పడుతుంది ఒక్క వాయలు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యర్ యాంటీబయాటిక్స్ పెడుతున్నాము, రోజుకే ఒక 20,000 దాకా ఖర్చు ఉంటుంది. మెడిసిన్స్ జస్ట్ ఫర్ మెడిసిన్స్. ఇప్పుడు డయాలిసిస్ చేయాలంటే దాని ఖర్చు వేరు. ఓకే. ఇప్పుడు మనం హాస్పిటల్ తరపు నుంచి ఏం చేస్తున్నామంటే జస్ట్ బెడ్ ఛార్జెస్ అంటే హాస్పిటల్ ఛార్జెస్ తగ్గించి ఓకే. మెడిసిన్స్ మరి